ఈ యొక్క కాళికాదేవి విగ్రహము వెల్దుర్తి మండలంలోని మన్నెవారి జాలపురంలో ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎప్పుడు చేసింది? మొన్న ఏప్రిల్ 26 నాడు మరి బ్రహ్మాండమైన భక్తులు మరి చాలా గ్రామాల నుంచి, హైదరాబాద్ నుంచి, వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినారు. మరి అందరూ కూడా విచ్చేసి ప్రతి ఒక్కరూ ఇంత మంచి విగ్రహ ప్రతిష్ఠ చేసినందుకు కావేరి సత్యనారాయణ అభినందించారు. అయితే ఇప్పుడు అసలు ఈ విగ్రహ ప్రతిష్ఠ వెనుక ఉన్న కథ ఏంటి, ఏ విధంగా ఈ యొక్క విగ్రహానికి ప్రతిష్ఠ కోసం పూనుకున్నాడు, దాని చరిత్ర ఏందో, మరి ఎవరైతే దీనికి పూనుకున్నారో ఆ దేవాలయ స్థాపనకు వారి మాటలను వింటాం. కావేరి సత్యనారాయణ. నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. నా పేరు కావేరి సత్యనారాయణ, మన్నేవారి జలాల్పూర్ మండలం వెల్దుర్తి, జిల్లా మెదక్ గారిని. అయితే కాళీమాత విగ్రహ ప్రతిష్టకు జరిగిన ఒక చిన్న సన్నివేశం ఏంటంటే 2016 ఆగస్టు 22 నాడు యశ్వంతరాపేట మంగళపర్తి మధ్యన రోడ్డు పైన నాకు చిన్న ఆటో యాక్సిడెంట్లో నాకు భయంకరమైన ఒక సంఘటన జరిగింది. ఇక్కడ నుంచి ముక్కు మొత్తం ఊడిపోయింది, ఇదంతా పోయింది. ఒక చెయ్యి విరగడం జరిగింది, ముఖాలు ఇరిగింది, అసలు ఈ కాలు యొక్క 2 భాగాలు ఇరిగినాయి. అప్పుడు దగ్గరలోని వెల్దుర్తిలోని శ్రీకాంత్ సార్ హాస్పిటల్లో నన్ను ట్రీట్మెంట్ చేయించగా చాలా ప్రమాదకరంగా ఉందని డాక్టర్ గారు చెప్తే హర్ష హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ నుంచి నారాయణ హాస్పిటల్లో చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసినప్పుడు నేను TV5 ఆఫీస్లో వర్క్ చేసేవాడిని. అప్పుడు సార్కు ఫోన్ చేయడం వల్ల సార్ వచ్చేసి నన్ను యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు సికింద్రాబాద్లో. TV5 చైర్మన్ గారు బిఆర్ నాయుడు సార్ గారు నన్ను యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేసి నాకు ఈ ట్రీట్మెంట్ అంతా చేయించడానికి పూనుకున్నాడు. ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత చైర్మన్ గారు వచ్చేసి ఈ అబ్బాయి ఎప్పటి వరకు లేచి నడవగలుగుతాడు అని డాక్టర్స్ని అడిగితే ఆ డాక్టర్స్ అసలు ఈయనకు ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ లేచే అవకాశాలు, నడిచే అవకాశాలు లేవు, ఎప్పుడు బెడ్ రెస్ట్లో ఉంటాడని చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. తెల్లారి మా గురువుగారైన శ్రీ విఠల్ స్వామి గారు వచ్చి ఆరోగ్యం ఎలా ఉందని అడిగినప్పుడు నేను లేవలేనట, నడవలేటని చెప్పి బాధపడితే అప్పుడు ఏం చేసినట్టే, నీకు ఏం కాదు, శ్రీ కాళీమాత అమ్మవారిది ఒక బీజాక్షరి మంత్రం చెప్తా, ఈ మంత్రాన్ని నువ్వు జపం చేసుకుంటే ఇక్కడ మంత్రం యొక్క పవరు తర్వాత వీళ్ళ హాస్పిటల్ యొక్క ట్రీట్మెంట్ 2 కలిసి నిన్ను బాగుపడగొట్టి నేను అన్నీ నడిపించగల కెపాసిటీ అమ్మవారి లోపల ఉంటుందని ఒక మంత్రం చెవిలో చెప్పాడు. ఆ చెవిలో చెప్పిన దాన్ని అప్పుడు నేను యశోద హాస్పిటల్లో నేను లేచి నడవగలిగితే తల్లి నీ సేవలోనే నా జీవితం ఉన్న రోజులు అంకితమైపోతా తల్లి అని నేను అనుకొని ఆ విధంగా మంత్రాన్ని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. కేవలం 45 రోజులలో కదలికలు మొదలై ఒక 3 నెలల్లో ఆరోగ్యంగా అయిన తర్వాత 9 నెలల తర్వాత మా గురువుగారు నన్ను సరే కాళీమాత దర్శనం చేసుకుంటూ నడువు అని చెప్పేసి కాలు రెక్కించుకొని నాగపూర్ మీదుగా కాశీ, గయా, కలకత్తా, అక్కడి నుంచి అస్సాం కామాఖ్య టెంపుల్ దాకా తీసుకెళ్ళి దర్శనం చేయించుకొచ్చాడు. కలకత్తాలో అమ్మవారి దగ్గర ఏంటంటే, తల్లి నేను పూర్తిగా ఆరోగ్యంగా అయితే నీ దాకా సైకిల్ యాత్ర వస్తా తల్లి అని దండం పెట్టుకున్నాను. తర్వాత 3 నెలల తర్వాత నేను ఒక సైకిల్ తీసుకొని మా గురువుగారు ఇంకొక 3 కలిసి సైకిల్ తీసుకొని తూప్రాన్ మండలంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం ఇస్లాంపురం నుంచి సైకిల్ యాత్రగా నాగపూర్ మీదుగా కాశీ, గయా, కలకత్తా, పూరి, సింహాచలం, అన్నవరం, పీఠాపురం, మద్రాసు, పాండిచేరి, రామేశ్వరం వరకు 58 రోజుల్లో 5800 కిలోమీటర్లు యాత్ర చేశాము. అప్పుడు నా సంకల్పం ఏంటంటే కలకత్తా నుంచి చిన్న 1 ఫీట్ అమ్మవారిని తెచ్చేసి నేను సదా ఆమె సేవలో ఉంటానని చెప్పేసి మా పొలంకన్నే ఆమెకు చిన్న గుడి కట్టుకుంటానని ఒక సంకల్పం చేసుకున్నాను. అక్కడ ఉన్న అమ్మవారిని ఫస్ట్ ప్రతిష్ఠ చేశాము. తదుపరి మా గురువుగారి ఆజ్ఞ మేరకు ఇక్కడ ఒక చండీ హోమం చేసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ వైష్ణవి మాత వరకు సాష్టాంగ నమస్కార యాత్ర చేద్దాము అని చెప్పి సంకల్పం చెప్పినప్పుడు ఒక 15 మంది టీంతోని ఇక్కడ చండీ హోమం చేసి ఇక్కడ నుంచి నాగపూర్ మీదుగా మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ మీదుగా జమ్మూ వైష్ణవి మాత వరకు సాష్టాంగ నమస్కార యాత్ర ఒక 15 మంది రోజు 16 కిలోమీటర్ల చొప్పున 3 నెలల 11 రోజులు యాత్ర చేయడం జరిగింది. చేస్తూ శ్రీ వైష్ణవమాత దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమై ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3 సంవత్సరాల క్రితం రంజాన్ నెలలో ఆవును కట్కే వాళ్ళు కోసే ఆవును తీసుకొచ్చి ఒక గోశాల పెడితే చాలా పుణ్యం వస్తుందని చెప్పినందుకు మా గురుగారు చెప్పిన ఆజ్ఞతో అనుసరించి
వెల్దుర్తిలోని కట్టుకుల దగ్గర రంజాన్ నెలలో దాన్ని కోతకు తీసుకొచ్చిన ఆవును తీసుకొచ్చి ఒక గోశాలకు ఒక ఆవుతో స్టార్ట్ చేస్తే ఇప్పుడు సుమారుగా 35 ఆవుల దాకా అయినాయి. ఆ 35 ఆవులకు సేవ చేస్తూ నాకు అమ్మవారు ఇంత మంచి అదృష్టం ఇచ్చి నాకు అమ్మవారే నన్ను ఇంత దాకా నడిపించిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఉన్నన్ని రోజులు నా జీవితం ఉన్న రోజులు అమ్మవారికి అంకితం అయిపోతానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. నాకు ఇంత మంచి జరిగినందుకు ఇక్కడ నేను చేసే పూజా విధానం కూడా నేను బాగుండాలి, ఇక్కడ ఎవరు వచ్చిన వాళ్ళైనా కానీ ఏ సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు బాగుండాలని దండం పెట్టుకొని రోజు అదే విధంగా నేను అన్ని కార్యక్రమాలు చేస్తుంటాను. ఎంతోమంది అనారోగ్యంతో వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికీ చాలామంది మేము బాగైనా మా వంతు సేవ చేసుకుంటామని చెప్పేసి అని ఈ 14 ఫీట్ల అమ్మవారు గద్దెతోని 4 ఫీట్ మొత్తం 18 ఫీట్ల అమ్మవారు నాతోటి చేయించుకోవడానికి ఇంత తీసుకొచ్చినందుకు అమ్మవారికి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటానని చెప్పేసి కోరుకుంటున్నాను. జై కాళీమాత, జై గోమాత. జై జై కాళీమాత, జై గోమాత. ఫోటో తీద్దాం.